అహ్మదాబాద్లో బోయింగ్ 787 విమానం కూలిన ఘటనపై నిపుణులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అలాగే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టేకాఫ్ అయిన వెంటనే కూలిపోవడానికి గల కారణాలు అంతుచిక్కడం లేదని అంటున్నారు. మాజీ పైలట్ ఎహ్సాన్ ఖలీద్ విమానం ల్యాండింగ్ గేర్ కిందకు ఉండడంపై అనుమానం వ్యక్తం చేశారు. పైలట్ ఏటీసీకి మేడే కాల్ ఇచ్చారంటే విమానంలో వ్యవస్థ విఫలమైందని అర్థమన్నారు. విమానం శక్తిని కోల్పోయినట్లు కనిపించిందని, దానికి ఇంజిన్లో లోపం కూడా కారణమై ఉండొచ్చని తెలిపారు. అయితే ఒకేసారి 2 ఇంజిన్లు విఫలమయ్యే అవకాశం ఉండదన్నారు. అంత తక్కువ సమయంలో పక్షి ఢీకొనడం వల్ల ఇంజిన్లు ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదని చెప్పారు. अहमदाबाद गाड़ी नगर कोर्ट में प्लेन फटा गई है। విమాన ప్రమాద ఘటనపై అమెరికా నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు విమానం ప్రయాణానికి పూర్తిగా సిద్ధంగా ఉందా అన్నది కూడా తేలాల్సి ఉందని అంటున్నారు. ప్రమాదానికి గురైన విమానాన్ని ప్రయాణానికి పూర్తి స్థాయిలో సన్నద్ధం చేశారా అన్నది విచారణ అధికారులు తేల్చాల్సి ఉందని ఏవియేషన్ సేఫ్టీ కన్సల్టెంట్ జాలిన్ కాక్స్ చెప్పారు. విమాన రెక్కలకుండే స్లాట్లు, ఫ్లాప్లు సరైన స్థితిలోనే ఉన్నాయా, విమానం ఎగిరేందుకు అనువుగా ఉన్నాయా అన్న అంశంపైన దర్యాప్తు చేయాలన్నారు. విమానం ఫోటోలు చూస్తుంటే ఈ అనుమానం కలుగుతోందని చెప్పారు. విమానాలు 200 మీటర్లు లేదా 650 అడుగులకు పైగా ఎత్తుకు చేరుకోలేనప్పుడు పైలట్లు ఆలస్యమైనా సరే టేకాఫ్ను ఆపేస్తారని తెలిపారు. కానీ ఈ ప్రమాద ఘటనలో టేకాఫ్ చివరి దశలో ఉండగా హఠాత్తుగా సమస్య ఉత్పన్నమై ఉంటుందని చెప్పారు. విమాన ప్రమాదానికి కారణం ఇంజన్లు విఫలమవడం లేదా పక్షి ఢీకొట్టడం అయ్యుండొచ్చని నిపుణులు చెబుతున్నారు. విమానం కూలిన వీడియోలు చూస్తుంటే టేకాఫ్కు అవసరమైన శక్తిని అందించడంలో ఇంజన్లు విఫలమైనట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఒక ఇంజిన్ విఫలమైనట్లు కనిపించడం లేదని, అలా అయి ఉంటే విమానం ఊగిపోతుందని పేర్కొన్నారు. కానీ ఈ ఘటనలో విమానం స్థిరంగానే ఉందని, అంటే 2 ఇంజన్లు విఫలమై ఉంటాయని, 2 ఇంజన్లలోనూ థ్రస్ట్ కోల్పోయి ఉండొచ్చని పేర్కొన్నారు. पूरा ही गया हुआ कोई बात अहमदाबाद गाड़ी नगर कोर्ट में प्लेन फटा गई है। अहमदाबाद गाड़ी नगर कोर्ट में प्लेन फटा गई है। అహ్మదాబాద్లో బోయింగ్ 787 విమానం కూలిన ఘటనపై నిపుణులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అలాగే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టేకాఫ్ అయిన వెంటనే కూలిపోవడానికి గల కారణాలు అంతుచిక్కడం లేదని అంటున్నారు. మాజీ పైలట్ ఎహ్సాన్ ఖలీద్ విమానం ల్యాండింగ్ గేర్ కిందకు ఉండడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైలట్ ఏటీసీకి మేడే కాల్ ఇచ్చారంటే విమానంలో వ్యవస్థ విఫలమైందని అర్థమన్నారు. విమానం శక్తిని కోల్పోయినట్లు కనిపించిందని, దానికి ఇంజిన్లో లోపం కూడా కారణమై ఉండొచ్చని తెలిపారు. అయితే ఒకేసారి 2 ఇంజిన్లు విఫలమయ్యే అవకాశం ఉండదన్నారు. అంత తక్కువ సమయంలో పక్షి ఢీకొనడం వల్ల ఇంజిన్లు ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదని చెప్పారు. अहमदाबाद गाड़ी नगर कोर्ट में प्लेन फटा गई है।
విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు లైవ్లో. సతీష్, ఒకవైపు మృతదేహాలకు సంబంధించి DNA పరీక్షలు కొనసాగుతున్నాయి, అలాగే DGCA దర్యాప్తు కూడా, ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి DGCA దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఏంటి అప్డేట్స్? లక్ష్మీదుర్గ, ఖచ్చితంగా కూడా ప్రమాదం ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ కూడా కాసేపటి క్రితమే అహ్మదాబాద్ చేరుకొని అహ్మదాబాద్లో ప్రధానంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మృత్యుంజయుడైన రమేష్ను పరామర్శించారు.